ఇక్కడెక్కడ వస్తానే అన్న మొన్న ఇక్కడ అంటే అప్పుడు వచ్చేది చేతిలే అన్న ఇంటికాడ పట్టుకొస్తా అయిపో నువ్వు పట్టుకొచ్చిన అయిపో అయ్యో రెయిన్ కోట్ ఒక్కరికి సరిపోతుంది చెరువులకి అయిపోయింది కదా ఎక్కడి నుంచి వస్తానా ఇవన్నీ వెళ్ళిపోండి పోనీ మరి వాన పడుతుంది కొట్టపోయినా మొత్తం ఒక్కడే వర్షానికి ఇంతగానో అన్న ఎక్కడ కొట్టుకొచ్చిందో అది అది ఇంకా కూలుతుంది అన్న అది కూలుతుంది అది మొత్తం అక్కంచెలు ఊరింది మెల్ల మెల్ల పోయినసారి ఇదంతా మొత్తం అంతా చేయండి అన్న మొత్తం రోడ్డే కొట్టుకుపోయింది నేను అప్పుడు ఎగ్జామ్ రాసేస్తాను డిగ్రీ ఈసారి ఇంకెక్కుతలేవు అవి పైకి కిందనే ఉన్నాయి ఆడ కొద్దిగా అయితే వస్తాయి ఇంకొక వానకు ఇప్పటికే మూసుకుపోతుంది అంతా ఇక కొద్దిగా రావాలి అప్పుడు ఇవన్నీ మునిగిపోయినాయి అన్న గిడికి పోని గిట్ల పోని కాలువ చూద్దాం అవి ఎట్లా గంత దానిలో మనిషి పడితే వాడు కొట్టుకపోతాడు దెబ్బకు ఘోరంగా పోతాను వాడి గుద్దుకుండా తలక వలుగుతుంది వాడిని అలా పడితే దేనికి గుద్దుకుంటే వాంగే తెలియదు ఇక ఇది మ్యాక్స్ సైడ్ పోం పరాదు కొంచెం పడుతుంది మన పెద్దమూరి పోయే రోడ్ లేదా అన్న బాగా ఘోరంగా పోతుంది అన్న చెట్లు పుట్టలు అన్నీ కొట్టుకుంటాయి ఆల్రెడీ పడితే వాడు నీళ్ళకి తాగాలి ఫస్ట్ ఆ నీళ్ళు మురికి నీళ్ళు మింగి ఇంత తాస్తాడు దానికి దీన్ని గుద్దుకొని ఇంత తాస్తాడు మొత్తానికి సచ్చ పక్క రోడ్డు అది ఎక్కింది కానీ మొత్తం పైగా వస్తాను రోడ్డు మీకు వస్తాయి మొత్తం ఘోరంగా ఉన్నది సిచ్యువేషన్ ఇప్పుడే జవార్ కాలనీ
అవతల గేట్ అడ్డం వేసిళ్ళు. ఇక్కడ గింతమంది ఉన్నారేంది ఒబ్బరు విద్య గింతగానే పోతుందా అన్న? ముందుకెళ్ళి పోవాలి, నడుచుకుంటూ పోవాలన్నా? ఇప్పుడు కేఈ రోడ్ ఎట్లా కట్ అయింది, ఈ రోడ్ ఒకటి ఉన్నది. మేమున్న దగ్గర అయితే అంత ఫ్లో ఏం లేదు కానీ నిలిచిన దగ్గర అక్కడ ముందు కానీ ఆ బ్రిడ్జి పైనుంచి నీళ్ళు పోతున్నాయి. అక్కడ బారికెట్లు కూడా కొట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి. అక్కడ దేవాలయం ఉన్నది, గుడి, అది కూడా మునిగిపోయింది. ఇక్కడ ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇంట్లో కూడా నీళ్ళు పోయినాయి. మొత్తం ఇక్కడ క్లోజ్ అయిపోయింది రోడ్ అంతా. 2 ఉండే రోడ్లు, ఆ 2 క్లోజ్ అయిపోయినాయి కేఈ నుండి వచ్చేటి. ఇక్కడైతే రానికి అంత మాత్రం అయితే ఏది లేదు. ఆటోలు ఇట్లా రావద్దు, ఇట్లా రావద్దు, అట్లా ఉన్నది. వచ్చినా కూడా కొట్టుకుపోతారు మధ్యలో. ఇక్కడ జనాలు అయితే చూసాను, చాలా మంది వచ్చిళ్ళు. వానలు కూడా వచ్చి చూసిపోతారు. అట్లా పోతే కానీ మళ్ళీ తిరిగి రాలేదు. కాకతీయ యూనివర్సిటీ అయితే పోయే రోడ్డు మాత్రం ఏది లేదు. కాచిపేటకి సైడ్ ఒకటి ఇది, ఇంకోటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంతే. సో దీన్ని వడ్డపల్లి చెరువు అంటారు. ఇక్కడ మొదలే వాటర్ మొత్తం ఇక సిటీ అంతా ఎంటర్ అవుతుంది. ఈ వాటర్ ఫ్లో ఎక్కువైతే కథం, ఇక ఇల్లు ఖాళీ అయితే ఇల్లు మొత్తం నిండిపోతాయి. ఈ ఫ్లో ఇంతకుముందు మనం చూసిన రోడ్ల మీదకి అంతా వెళ్ళిపోయేది ఈ వాటర్ అనమాట, కాలువలు వెంబడి ఇళ్ళకి. ఈ ఫ్లో ఎక్కువైతే మాత్రం ఇళ్ళన్నీ నిండిపోతాయి. దీన్ని వడ్డపల్లి చెరువు అంటారు. ఇది పెద్దది, ఆల్మోస్ట్ పెద్ద ఉంటుంది. బ్రిడ్జ్ కింద అయితే లారీ మునిగిపోయింది సగం. సో ఇది మన సిటీ నుండి బయటికి ఎంటర్ అయ్యేది, అంటే కరీంనగర్ రోడ్డు పోయేది. కరీంనగర్ పోయే రోడ్డు ఇది. ఫ్లైఓవర్ కింద నుంచి మన ఆసాంపర్తి కాంచెలు పోయే రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది. మన హుజరాబాద్కైనా కరీంనగర్కైనా ఈ దారి మెయిన్. ఇక్కడి నుంచి బస్సులు ఇట్లా అన్నీ రవాణా శాఖ మొత్తం ఇక్కడి నుంచి నడుస్తుంది. అది మొత్తం బ్లాక్ అయిపోయింది.